అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోంవర్క్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. హనుమంతుడి కృప మనందరిపై ఉండాలి, అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హనుమత్ జయంతి రోజే మా అమ్మాయి పుట్టిందనమాట. మా అమ్మాయి పుట్టినరోజు కూడా హనుమత్ జయంతి రోజే. సో మీ అందరూ కూడా చక్కగా విషెస్ చెప్తారని చెప్పి అనుకుంటున్నాను. దాంతోపాటు నేను ఎలా హనుమత్ జయంతి రోజున ఎలా పూజ చేసుకున్నాను, ఇంట్లో ఏ ముగ్గు పెట్టాను, దాంతోపాటు మదర్స్ డేకి మా పిల్లలు నాకేం గిఫ్ట్ ఇచ్చారండి ఒక చిన్న వీడియో ద్వారా షేర్ చేద్దాం ఉన్నాను. చిన్న చిన్న సంతోషాలు కదా, పిల్లలు మనకి ఇస్తే ఏదన్నా హ్యాపీ అవుతాం కదా. సో ఇవన్నీ వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయనుకున్నాడు తప్పకుండా చేయొచ్చు. కొంచెం హడావుడిగా ఉన్నాను ఎందుకంటే ఫంక్షన్కి అటెండ్ అయ్యేది ఉందనమాట. సో దానికోసం అని చెప్పని ముందు మీకు ఒకసారి చెప్పేసి నెక్స్ట్ రిమైనింగ్ అని షేర్ చేద్దామని చెప్పని. గృహప్రవేశం ఉంది మా చుట్టాది, సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. దానికోసం నేను ఇలా రెడీ అయ్యాను. మీకు లాస్ట్ వీక్ తెలుసు కదా, ఈ కంచిపట్టు సీర నేను శ్రావణ శుక్రవారం తీసుకున్నాను అని చెప్పని. దానికి నా దగ్గర ఉన్న గ్రీన్ లాంగ్ హారం ఉంటే దాన్ని పైరప్ చేశాను. సేమ్ గ్రీన్ స్టోన్ బ్యాంగిల్స్ ఉన్నాయి అంతే. యాక్చువల్గా సేమ్ అయిపోయింది, బట్ దీనికి ఏంటంటే పర్ల్స్ ఉండడం వల్ల సెట్ అవుతుంది అనుకుని నేను ఇలా రెడీ అయ్యాను. సో సింపుల్గా ఇలా రెడీ అయ్యాను. లాస్ట్ టైం బ్లౌజ్ అది ఇలా డిజైన్ చేసుకుని చెప్పాను కదా. సో ఫుల్ లుక్ ఇది. సో ఫంక్షన్కి వెళ్ళొస్తాము. సో మీకు మాత్రం వీడియో అంతా ఖచ్చితంగా అంతా నచ్చుతుందని అనుకుంటున్నాను, పూజ ముగ్గు అని నేను. సో ఇవన్నీ చూసేసి వచ్చిన తర్వాత మీకు నేను ఏమేమి ఇచ్చారు పిల్లలందరి గిఫ్ట్ షేర్ చేస్తాను. మరి వీడియోలోకి చూసేద్దామా. మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర్యుధముఖ్యం శ్రీరాముదోదం శరణం ప్రపద్యే. హనుమంతుడికి రాముడిని ఎక్కువ పూజిస్తే ఇష్టం అట. అంటే రామనామం ఎక్కడ జపిస్తే అక్కడ హనుమంతుడు ఉంటాడట, ఆయనకి ఇష్టం అట అది. అందులో ఎక్కువ రాముడిని పూజించమని మా అమ్మమ్మ గారు కూడా ఎక్కువ చెప్పేవారు. మన నోట్లోంచి ఎప్పుడు శ్రీరామ 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 అనే ఉండాలి. అప్పుడు హనుమంతుడికి కూడా ఇష్టము. మామూలుగా ఇక్కడ కొంతమంది హనుమత్ వ్రతం అని చేస్తారు, కొంతమంది హనుమత్ జయంతి చేస్తారు. మేమైతే హనుమత్ జయంతి చేస్తాము. అది మన మామూలుగా వైశాఖ మాసంలో ఇప్పుడు వస్తుంది కదా, దశమి రోజు. కొంతమంది హనుమత్ వ్రతం అని ముందు ఇంకా మార్చి ఏప్రిల్లో చేస్తూ ఉంటారు, అది తక్కువ. మేము మా అమ్మాయి హనుమత్ జయంతి రోజే పుట్టిందనమాట. సో అనుకుంటూ ఉంటారు అనమాట, బాగా అలా ఎక్కువ ఇది అని చెప్పని. చిన్నప్పుడు అనుకుంటూ ఉండే, ఇప్పుడు కామ అయిపోయింది అంటే పెద్ద పిల్ల అయిపోయింది కాబట్టి. బట్ అదొక అంటే గుర్తుగా ఉంటుంది అనమాట. పలానా రోజు పండగలప్పుడు పుడితే పిల్లలు ఏంటంటే అది గుర్తుగా అందరికీ గుర్తుండిపోయినట్టు ఉంటుంది. యాక్చువల్గా మీకు నిన్న పోస్ట్ చేయాల్సిన వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అంతే. అంటే నిన్న అవ్వలేదు హడావిడి వల్ల. ఈరోజు ఎలాగో ఫంక్షన్కి వెళుతుంది కదా, మీకు రెడీ అయిన క్లిప్పింగ్ యాడ్ చేయొచ్చు. జస్ట్ నేను పూజ వీడియో ముగ్గు అన్నీ మీకు షేర్ చేయొచ్చు అని ఉద్దేశంతో నేను ఈరోజు మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో చెప్పాను కదా, చుట్టాలది ఒక ఫంక్షన్ ఉందన్నమాట, దానికి అటెండ్ అవ్వాలి. గుడికి కూడా ఒకటి వెళ్ళాలన్నమాట. అవన్నీ కలిపి మీకు పోస్ట్ చేయొచ్చు, బాగుంటుంది కదా అని ఒక చిన్న ఉద్దేశంతో వీడియో అప్లోడ్ చేస్తుంది అనమాట. ముందు మామూలుగా ముగ్గు మనకి ముందుగా పెట్టుకున్న ముగ్గురైనా అప్పుడు స్టోర్ చేసుకుని మీకు ఆ టైంకి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీడియోకి ఎడిటింగ్ ముందు చేసేసుకుని దానికి ఇస్తూ ఉంటాను అనమాట వాయిస్ ఓవర్. ఈ ఎండలకి ఏంటంటే ఏదైనా చెయ్యాలన్నా అసలు చాలా అబ్బా అనిపించేటట్టుగా ఉంది. కాసేపు వంటింట్లో ఉండి వచ్చేసరికి ఏదో చెమటలు. ఎప్పుడు కన్నా ఈసారి ఎందుకునే ఎండలు ఎక్కువగా ఉన్నాయనిపిస్తుంది. అందులోనూ ఈసారి నిన్న ఒక వారం నుంచి ఊరు వెళ్ళడం, మా ఊరుగా వెళ్ళానని చెప్పాను కదా, అక్కడి నుంచి వచ్చాక మళ్ళీ మా అక్క వాళ్ళు చుట్టాలు రావడం మా ఇంటికి. అసలు అంతా హడావుడిగా ఉంది. మధ్యలో మాగాయ ముక్కలు పోసాను ఉప్పులోను. అవి ఎండబెట్టడం, తీయడం, కలపడం అమ్మ డైరెక్షన్లో. అక్కడి నుంచి ఇక్కడ నేను ఫస్ట్ టైం కలుపుతున్నాను. ఇప్పటివరకు నా ఓన్గా నేను ఏది పచ్చళ్ళు పెట్టలేదు. ఎందుకంటే అమ్మ వాళ్ళు అత్తయ్య గారు వాళ్ళు పెట్టించడమే తప్ప నేను పెట్టింది ఏం లేదు. సో అవేమో ఎండబెట్టడం, ఉప్పులో పోయడం, ఎండబెట్టడం, ఏదో పెద్ద పెద్ద పనులు చేసేస్తున్నట్టుగా ఉన్నాను నేనైతేను. మా అమ్మగారేమో అలా చేయవే ఇలా చేయవే అని చెప్తున్నారు, వెనకాంచి ఇవే ఇంచు అవే ఇంచు అని చెప్పని. ఏమో ఎలా వస్తుందో ఫైనల్గా తెలియదు. ఆవకైతే మా అక్క వాళ్ళు పెట్టించేశారు. ఆవకాయ అయితే మాత్రం అదిరిపోయింది, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది అసలు. పాపం మా అక్క అత్తగారు వాళ్ళే పెట్టారనమాట, నాకు కూడా పెట్టేశారు. అమ్మకి పాపం కొంచెం కాలు నొప్పిగా ఉందని అమ్మ పాపం ఈసారి పెట్టలేకపోయారనమాట, బాగాలేదు పాపం. సో అందుకని అక్క పాపం నాకు అమ్మలాగా అన్నట్టుగా పెట్టించేసింది. నేనేమో మాగాయ పెట్టుకుందామని చెప్పని కాయలు అవి తెచ్చుకున్నాను అనమాట. అవి ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను అనేది మీకు షార్ట్ షేర్ చేస్తాను. ఇంకా ఊరు షార్ట్స్ చాలా ఉన్నాయి షేర్ చేస్తాను. యాక్చువల్గా నేను అనుకోలేదు మీకు ఊళ్ళో ఏంటంటే అవ్వదేమో, వదిన వాళ్ళతో వెనకాలే ఉండాలి కదా, వీడియోస్ తీయలేనేమో నేనని చెప్పని షార్ట్స్ పెడదాము కుదిరితే అనుకున్నాను. అన్ని షార్ట్స్ అయ్యాయి. పోనీ ఒక వీడియో పెట్టేద్దాము అనుకుంటే అన్నీ స్ట్రైట్గా తీసాను అనమాట. ల్యాండ్స్కేప్లో ఏం తెలియదు, ఇలా స్ట్రైట్గా తీసాను పోర్ట్రేట్లు. సో అందుకని మీకు షార్ట్స్ కిందే అప్లోడ్ చేయాలి, ఇంక నేను తప్పదు. బట్ ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా అప్లోడ్ చేసేస్తాను, మీరు ఎంజాయ్ చేయొచ్చు చక్కగాను.
నాకు తెలిసినప్పటి చిన్నప్పటి నుంచి మా అమ్మగారు ఎక్కువ హనుమత్ జయంతి అంటే అప్పాలే చేసేవారు. చాలామంది అప్పాలే చేస్తారు. బట్ అప్పాల్లో కొంతమంది సజ్జప్పాలు చేస్తారు, కొంతమంది బియ్య పిండితో చేస్తారు. నాకైతే సజ్జప్పాలే తెలుసు. మా అమ్మాయి పుట్టినప్పటి నుంచి అప్పాల మీద ఇంట్రెస్ట్ అనమాట. అప్పాల ఆ విషయం మీరంత మొహమాటంగా చెప్పాలా అని సినిమా డైలాగ్ సునీల్ చెప్పిన సినిమా డైలాగ్ ఎప్పుడు మేము చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటాము. నేనైతే సజ్జప్పాలు మామూలుగా ప్రసాదం చేసినట్టు చేసేసి, అంటే ఫస్ట్ ఒక గ్లాసు రవ్వని చక్కగా నేతిలో కొంచెం దోరగా వేయించి ప్లేట్లో పక్కన పెట్టి, మళ్ళీ అదే ఒక గ్లాసు పంచదారని కొంచెం నీళ్లు పోసి ఒక గ్లాసు పంచదారకి 2.5 గ్లాసు నీళ్లు పోసి చక్కగా ఇలా దగ్గరగా ప్రసాదం లాగా అడుగంట కన్నా ఉడికించేసిన తర్వాత పక్కన పెట్టుకుని, మరీ చల్లారిపోకూడదు, అలా మరీ వేడిగా కాకుండా చేతిని ఇలా కొంచెం నీళ్ళు తడుపుకుంటూ చిన్న చిన్న ఉండలు చేసుకుంటూ జస్ట్ చేతితోటి ఇలా నొక్కితే చిన్న అప్పాల సైజు రెడీ అయిపోతాయి మనకి. ఇవి ఇలా రెడీ చేసుకుని కాస్త బాగా నూనె వేడెక్కాలన్నమాట. పొగలు వచ్చేటట్టుగా ఉన్నప్పుడు మనం చక్కగా నూనెలో వేసేసిన తర్వాత మంచిగా ప్రసాదం అంతా ఉడకాలి కదా లోపల వరకు, అందుకని నూనె ఎక్కువ హీట్గా ఉండాలి. ఒక గ్లాసు రవ్వకి ఒక గ్లాసు షుగరు, 2.5 గ్లాసు నీళ్లు, అంతే నేను పోసింది అదే. చల్లారాక చెప్పాను కదా చేత్తో చిన్న చిన్న బిళ్ళల కింద ఒత్తేసి నూనెలో వేయించేసాను అంతేను. దీనికి 2 గరిటెలు కావాలి, ఎందుకంటే ప్రసాదం కాబట్టి నూనె పీలుస్తాయి కాబట్టి. ఒక చిల్లులు గరిట ఒకటి తీసుకుని పైనుంచి ఇంకో గరిటతోటి నొక్కితే కొంచెం నూనె ఏదైనా ఉంటే డ్రాప్స్ ఎక్స్ట్రా ఉంటే కిందకు వచ్చేస్తుంది అనమాట. చక్కగా అప్పుడు నూనె ఉండవు, తినేటప్పుడు కూడా చాలా క్రిస్పీగా ఉంటే చాలా బాగుంటాయి. మీరు ఇలాగే చేస్తారా లేకపోతే బియ్య పిండి అలా ఏదైనా చేస్తారో చెప్పండి నాకు. నాకైతే ఇది హనుమ జయంతికనే కాదు, ఎప్పుడైనా ఆకలిస్తే కూడా ఇదివరకు చేసేస్తూ ఉండేదాన్ని. బట్ హనుమత్ జయంతికి మాత్రం ఖచ్చితంగా చేయాలి. సో మా అమ్మాయి పుట్టినరోజు కూడా కాబట్టి కొంచెం పులిహార కూడా కలిపాను అనమాట. అది ఈవినింగ్కి కలిపాను, పొద్దున్నే అవ్వలేదు పూజ టైంకి. హనుమంతుడికి ఎక్కువగా ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ అంటే ఎక్కువ ఇష్టం కదా అని చెప్పి నేనైతే గుత్తుపూలు బాగా ఉన్నాయి చెట్టుకి అని చెప్పని వీటితో పూజ చేద్దామని చెప్పని, మిగతా అలాగే తమలపాకులు కూడా ఒక 21 తమలపాకులు జై శ్రీరామ్ అని చెప్పని సింధూరంతో చేసి రెడీ పెట్టుకున్నాను. అలాగే అప్పాలు కూడా ఒక 21 ఎన్నో అన్నట్టుగా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట, నైవేద్యం పెడదామని చెప్పని. నాకు చిన్న హనుమాయి ఉన్నారన్నమాట, మా అమ్మగారు ఇచ్చారు ఎప్పుడూ. రాముల వారిని హనుమాయిని ప్లేట్లో పెట్టుకుని కుదిరితే అక్షంతలు, సింధూరంలో కలిపిన అక్షంతలు, లేకపోతే తమలపాకులతో కూడా మనకి అష్టోత్తరం చదువుకోవచ్చు, పువ్వులతో చేసుకోవచ్చు, కనకాంబరాలు ఇలా ఎర్రటి పూలతో ఏదైనా సరే ఆయనకి ఇష్టమే, స్వామివారికి ఇష్టమే. సింపుల్గా దీపాలది రెడీ చేసేసుకుని స్వామిని ప్లేట్లో పెట్టుకుని వాటి మీద ఏంటంటే ఆకులు పక్కింటి ఆంటీని అడిగితే ఇచ్చారనమాట. వాటి మీద ఇలా సింధూరంతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పని అన్నీ రాసుకొని పెట్టుకున్నాను అనమాట చక్కగా. ఎందుకంటే సింధూరం ఆయనకి ఇష్టమట. చిన్న సింధూరం పెట్టుకుంటేనే ఇంత స్వామికి అనుగ్రహిస్తారంటే, నేను ఒళ్ళంతా పూసుకుంటే ఇంకా స్వామి ఇంకెంత అనుగ్రహిస్తారో, ఎంత నన్ను ఇష్టపడతారంటగా ఎప్పుడు సింధూరం రాసుకుని ఉంటారట. ఆయనకి ఇష్టపడే సింధూరం అంటేను. అందుకని నేను కూడా సింధూరంతో కొంచెం ఆయిల్ వేసాను అనమాట. సింధూరంలో నీళ్ళు కలిపితే అవ్వదు, కొంచెం నూనె వేయాలన్నమాట. వేసి సింధూరంతో జై శ్రీరామ్ అని రాసి ఒక 21 ఆకులు రెడీ చేసి పెట్టుకున్నాను. ఎన్ని వస్తే అష్టోత్తరానికి 108 రాకపోయినా కొన్నైనా వస్తాయి కదా అని చెప్పని పువ్వులు కూడా రెడీ చేసుకున్నాను. ప్రసాదం కూడా ముందే అప్పాలు రెడీ చేసేసుకుని వచ్చి కూర్చుంటే ఏంటంటే ప్రశాంతంగా మనం చేసుకుంటాం. లేకపోతే హడావుడిగా ఉన్నట్టు అవుతుంది మనకేను, మధ్యలో లేవడం అలా కాకుండాను. లేదు అనుకుంటే మీకు ఏం రాకపోతే హనుమాన్ చాలీసా చదువుకోవచ్చు. హనుమంతుడికి సంబంధించినవి నేనైతే ఇప్పుడు హనుమాన్ చాలీసా చదువుకుంటాం. హను స్తోత్రం ఒకటి ఉంటుంది, అది కూడా రోజు చదువుకుంటాం అనమాట. ఏ గుడికి వెళ్ళినా కూడా మేము చదువుకుంటూ ఉంటాము. లేకపోతే శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ తెలిసిందే కదా, అదైనా చదువుకోవచ్చు. మనం ఏదో ఒకటి ఆయన స్తోత్రం అలా నడిపిస్తూ ఉంటే మంచిది. ఎందుకంటే ఏలినాడు శని, అర్ధాష్టమి శని ఉంటే కదా, ఖచ్చితంగా హనుమంతుని పూజిస్తే ఆ శని దోషం ఖచ్చితంగా తగ్గుతుందట మనకి. ఓం ఆంజనేయాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం హనుమతే నమః, ఓం మారుతాత్మజాయ నమః, ఓం తత్వజ్ఞానప్రదాయ నమః, ఓం సీతాదేవి ముద్రాప్రదాయకాయ నమః, ఓం అశోకవనికాక్షేత్రే నమః, ఓం సర్వమాయ విభంజనాయ నమః. ఇప్పుడు ఒక చిన్న హనుమంతుడి మీద చిన్న భజన బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది, ఎవరైనా పాడుకోవచ్చు. జయ హనుమాన్ మారుతిరాయ జయ హనుమాన్, జయ హనుమాన్ జయ హనుమాన్ మారుతిరాయ జయ హనుమాన్, అంజని పుత్ర జయ హనుమాన్, వాయుకుమారా జయ హనుమాన్, వానరధీరా జయ హనుమాన్,
महानुभावा जय हनुमान जय हनुमान जय हनुमान मारुतिराया जय हनुमान रामदूता जय हनुमान अतिबलवन्ता जय हनुमान लंका दहना जय हनुमान शक्तिस्वरूपा जय हनुमान जय हनुमान जय हनुमान मारुतिराया जय हनुमान उग्रस्वरूपा जय हनुमान संजीवदाता जय हनुमान उग्रस्वरूपा जय हनुमान रौद्राकारा जय हनुमान जय हनुमान जय हनुमान मारुतिराया जय हनुमान मारुतिराया जय हनुमान मारुतिराया जय हनुमान ఒక చిన్న హనుమంతుడి భజన అనమాట. చక్కగా ఎవరు నేర్చేసుకోవచ్చు, చిన్నగా ఉంటుంది. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి హనుమంతుడికి. ఆయన చిరంజీవుడు కదా, ఎన్ని పేర్లను మనం పెట్టుకోవచ్చు. ఇలా జై హనుమాన్ పెట్టుకుంటే ఆయనకున్న పేర్లన్నీ పెట్టుకుని చక్కగా భజనలో మనం పాడుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్నవి ఏంటంటే పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో పాడుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఈ రకంగా నేను పూజ చేసుకున్నాను. నేను గుత్తి పూలతో అసలు ఎంత బాగా కళకళలాడుతూ ఉందంటే పూజ, పచ్చడి తమలపాకులు, తెల్లటి పువ్వులు, ఎర్రటి పువ్వులు అన్నిటితోటి భలే అనిపించింది నాకు. అంటే బాగా అనిపించింది మనస్ఫూర్తిగాను. మీరు కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను నేను చక్కగాను. మనందరికీ హనుమంతుడు ఎప్పుడు బలం ఇవ్వాలి, ప్రతి పనిలోనూ మనకి విజయం కలిగేలా చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు జ్యువెలరీ అని చెప్పానుగా, అదేంటో చూసేద్దాం. సో పెళ్ళిద్దరు వాళ్ళ పాకెట్ మనీ తోటి నాకు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారనమాట. కుషన్స్లో గోల్డ్ కాదు, జస్ట్ 1 గ్రామ్ గోల్డ్. వాళ్ళ చిన్న చిన్న పాకెట్ మనీ తోటి మనకి ఏది ఇచ్చినా స్పెషల్గా అనిపిస్తుంది కదా. డైమండ్ లుక్లా, అంటే అన్కట్ డైమండ్స్ ఉండే లుక్లా ఉండే ఒక పెండెంట్ తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఇది మొత్తం స్టోన్స్, మధ్యలో ఏమో ఒక గ్రీన్ స్టోన్ వచ్చింది, కింద అన్ని పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. దీని రేట్ వచ్చి 1600. అంటే ఏదైనా సింపుల్గా ఇలా మనం వేసుకోవాల్సి వచ్చిన నల్ల పూసల్లో కానీ ఏదైనా నాకు మ్యాచింగ్ చిన్ని కలర్ దండలు ఉన్నాయన్నమాట, వాటికి వేసుకోవచ్చు, పేరప్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా ఇలా తీసుకున్నాను. నాకు స్టోన్స్ లేదు, ఓన్లీ వైట్ స్టోన్స్ మొత్తం అన్ని, కానీ షైన్ మాత్రం చాలా బాగుంది. దగ్గర నుంచి కనబడుతుందని అనుకుంటున్నాను. సో ఇది ఇలా అంతా, అంటే ఒక్కొక్కసారి పెద్ద వేసుకోలేనప్పుడు ఇలాంటి చిన్నది ఒక్కటి వేసుకున్నా కూడా లుక్ బాగుంటుందని చెప్పని తీసుకున్నాను. ఇలా నాకైతే బాగా నచ్చింది. ఇందులో రెడ్ కూడా ఉంది, సేమ్ మధ్యలోది గ్రీన్ కూడా ఉంది. గ్రీన్ అయితే కొంచెం అన్నిటికీ మ్యాచ్ అవుతుందని చెప్పని ఇది తీసుకున్నాను. 1600. కానీ లైటింగ్లో చూస్తే మాత్రం నిజంగా అంటే రియల్గా ఉండే అన్కట్స్ కానీ రియల్ డైమండ్స్ ఏమో అన్నంతలా ఉంది లుక్. చాలా బాగుంది, వర్త్ అనిపించింది. సో ఇదొకటి. నేను ఒకటి తీసుకున్నాను కదా అని చెప్పని మా అమ్మాయికి నేను తీసుకున్నమాట చిన్నదొక చైను, చిన్నగా డైలీ వేసుకోవడానికి బాగుంటుందని చెప్పని. ఇప్పుడు పిల్లలకి అస్సలు సన్నగా, ఎంత సన్నగా ఉన్నా అంటే అంత సన్నగా ఉన్న ఇష్టము, అస్సలు లావు మాత్రం ఉండనీరు. అసలు ఈ చైన్ కనబడుతుందా చూడండి. దీనికి ఒక మధ్యలో చిన్న స్టోన్స్ తోటి వచ్చిన ఒక బుల్లి లాకెట్. ఇది తీసుకున్నది. అసలు ఎంత సన్నగా ఉందంటే అంత సన్నగా ఉంది చూడండి. ఇది 600 రూపీస్. ఏముంది దీంట్లో అనిపించింది నాకు. మళ్ళీ దీన్ని వాటర్లోను సోప్లోను పెట్టకూడదట. ఇదైతే మనం ఎలాగో పెట్టము, ఇది అలా పెట్టకూడదట, పెడితే పోతుందట అని చెప్పాడు. సరే దానికి ఇంకా నచ్చింది, వేసుకుంటుందంటే. ఇంకా కాస్త పెద్దగా ఉంటే మాత్రం వేసుకోనని చెప్పేస్తుంది. మనకేమో అన్నీ పెట్టేసుకొని తాపత్రే, వీడు మాత్రం ఎంత సింపుల్గా ఉంటే అంత ఇష్టం అన్నట్టుగా ఉంటారు పిల్లలు. సో తన కోసం ఇది. మా పిల్లలు అంటే కొంచెం మా వారు కూడా ఏదో హెల్ప్ చేశారు మొత్తానికి. వాళ్ళు ఇచ్చిన చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని చెప్పి నాకు చిన్న షార్ట్. సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.